ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 25వ అధ్యాయము 24వ వచనం. గయ్యాళితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు. ఆమేన్, హల్లెలూయా. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, సొలొమోను రాజు గారు వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా గయ్యాళి అయిన భార్యతో కాపురం చేయుట చాలా కష్టతరము. దేవుని భయము లేని వారు, భక్తిహీనులు, లోకానుసారులు, మోసము చేసేవారు భర్తను ప్రేమగా చూడరు, ఆప్యాయతగా పలకరించరు, భర్తకు విసుగుదల కలిగిస్తారు, వేదనకు గురి చేయుదురు. కావున ప్రియ సహోదర సహోదరి, నేడు అనేకమైన కుటుంబాలు చెల్లాచెదురైపోవటకు కారణము భార్య గయ్యాళి అయి ఉండుట వలన. ప్రియ సహోదర సహోదరి, కుటుంబాన్ని ఒక క్రమమైన పద్ధతిలో మర్యాదగా నడిపించుట స్త్రీ యొక్క బాధ్యత. కుటుంబం బాగుపడాలన్నా చెడిపోవాలన్నా స్త్రీ యొక్క ఆధీనంలో ఉన్నది. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్త ప్రకారము వాక్యానుసారంగా నడుచుకున్న నీవు, నీ కుటుంబము అభివృద్ధి చెందుతుంది. సమాజములో ఒక గుణవంతురాలుగా జీవిస్తావు. గౌరవ మర్యాదలు ఉంటాయి. గయ్యాళితనంగా ఉన్నప్పుడు నీ భర్త నీ ఎడల విసుగుదల చెంది వేరే మార్గం చూసుకుంటాడు. నీపై విసుగుదల చెందుతాడు, నిరాశకు లోనవుతాడు. కావున ప్రియ సహోదరి, ఎంతమంది స్త్రీలు తమ భర్తల ఎడల గౌరవ మర్యాదలు కలిగి జీవిస్తున్నారు? ఎంతమంది భర్తను గౌరవిస్తున్నారు? ఎంతమంది స్త్రీలు భర్తను సంతోషపరుస్తున్నారు? ప్రస్తుత సమాజంలో 100కి 10 మంది స్త్రీలు భర్తను గౌరవిస్తున్నారు. 90% స్త్రీలు భర్తకు వ్యతిరేకంగా ఉంటున్నారు. ప్రియ సహోదరి, భర్తను గౌరవించు, ప్రేమ కలిగి జీవించు. దేవుని దీవెనలు, ఆశీర్వాదములు పొందుకుంటావు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము యేసయ్య. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి, మీకు స్తోత్రములు. ఈ వేకువన లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ యొక్క వాక్యము వెనుక లోకము తట్టు, పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా గయ్యాళి అయిన స్త్రీ భర్త మాటకు లోబడి ఉండాలని, భర్తను విసిగించకూడదని, ప్రేమ కలిగి ప్రవర్తించాలని వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగములు లేని వారికి ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగానే మీ కృప ఉంచండి. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగా మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, బాగు చేయండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. కన్నీటిలో ఉన్న వారి కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి. వారు కోల్పోయిన వారిని తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేయుచున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ యందు భయభక్తులు కలిగి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరే పర్యంతము మీ కృపా కాపుదల దయచేయండి. పిల్లలు తల్లిదండ్రుల మాట విని ఎటువంటి చెడు స్నేహములు చేయకుండా క్రమశిక్షణ కలిగి తల్లిదండ్రులకు సంతోషపరిచే వారిగా చేయండి. వీధులను కనికరించండి. వారికి కావలసిన ఆర్థిక సహాయము అందులాగున మీ కృప ఉంచండి. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలన్నిటి నుండి విడుదల దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.